హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్. పిల్లలు బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, రిచ్ ఫైబర్స్ పిల్లలకి రావాలి అన్నా, ఇంకా బాగా స్ట్రాంగ్గా అవ్వాలి అనుకున్నా, సో ఈ ఫుడ్ మనం పిల్లలకి కంపల్సరీగా పెట్టాలి. ఇది మనము ఏ వయసు పిల్లలకైనా మనం పెట్టుకోవచ్చు. రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసము ఒక 4 స్పూన్లు నేను 1 ఇయర్ బేబీకి ప్రిపేర్ చేస్తున్నా ఈ ఫుడ్. సో నేను 4 స్పూన్లు పెసరపప్పు తీసుకున్నాను. అది వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 స్పూన్లు రాగి పిండి. ఇది నేను హోమ్ మేడ్ చేసుకున్నాను. ఈ పిండి నార్మల్గా బయట దొరికే పిండి అయినా తీసుకోవచ్చు మనము. ఇది తీసుకొని కొంచెం వాటర్ వేసి మనం లిక్విడ్గా కలుపుకోవాలి. బాగా ఉండలు అవంతా ఏమీ లేకుండా ముందుగానే కలిపి పెట్టుకోవాలి. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు ఈ విధంగా పలచగా ఉంటే సరిపోతుంది. అస్సలు ముద్దలు ఉండకూడదు. సో అలాగా చూసుకోండి. ఇదంతా పక్కన పెట్టేసుకొని కొంచెం ఒక కుక్కర్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 ఇయర్ బిలో పిల్లలకి పెట్టేవాళ్ళు నెయ్యితోనే చేసుకుంటే టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. సో ఇదంతా మనము నూనె కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ పెసరపప్పులు దీనిలోకి వేసుకోవాలి. ఇవన్నీ మనము నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కొంచెం పసుపు పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఈలోగా నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. 1 ఇయర్ బిలో పిల్లలకు పెట్టేవాళ్ళు సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా మూత పెట్టేసుకొని మనము కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుంటుంది. సో మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు గట్టిపడేంత వరకు ఉడకబెట్టుకొని మాడు అంటకుండా 4 పక్కల కలబెడితే మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా రాగి మిశ్రమము, అది దీనిలోకి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఉండలు కట్టేస్తుంది, తొందరగా ఉండలు కట్టేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలబెడుతూ ఉండాలి. బాగా కుక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా వాటర్ సరిపోయాయి. సో అందుకోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లిక్విడ్గా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మనం మళ్ళీ పిల్లలకి పెట్టేటప్పుడు అది బాగా ముద్దలాగా అయిపోతుంది. సో అందుకోసం దించుకునేటప్పుడే కొంచెం లిక్విడ్గా ఉండేలాగా చూసుకోండి. సో చల్లారిన తర్వాత మనం ఈ ఫుడ్ మనం పిల్లలకి పెట్టుకుంటే చాలా మంచిది. వీక్లీ ఒక్కసారైనా ఈ ఫుడ్ ట్రై చేయండి. ఎందుకంటే బాగా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. రాగి పిండిలో ఫైబర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో పిల్లలకి చాలా మంచిది. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.